హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 16, 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఫాలో అనేది అవుతారు. అలాగే ఎవరికైనా ప్రీవియస్ మంత్ కరెంట్ అఫైర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ అనేది చేసుకోండి, అలాగే తీసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరికైనా ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాయాలి అనుకుంటే మన యాప్ టెక్ గురు యాప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు అనేటివి రాయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో నూతన విద్యా విధానం ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు? కామెంట్ అయితే చేయండి. అలాగే ఈరోజు జీకే అనేది ఇంక్లూడ్ చేయట్లేదు, ఇంట్లో కొంచెం చిన్న ఫంక్షన్ అయితే ఉండింది, సో అందుకని కొంచెం లేట్ అయితే అవుతుంది, అందుకే జీకే ఇంక్లూడ్ చేయట్లేదు. రేపటి నుండి కంటిన్యూస్గా జీకే కూడా ఇంక్లూడ్ చేస్తాను ప్రతి క్వశ్చన్కి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ రహదారి భారత్లో నిర్మాణం పూర్తయింది, దాని పేరు ఏంటి అని చూసుకుంటే అటల్ టన్నెల్. అటల్ టన్నెల్ చూసుకుంటే నిర్మాణం పూర్తయిపోయింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం అటల్ టన్నెల్ ఎట్టకేలకు పూర్తవడం అయితే జరిగింది. మనాలి నుంచి లేవ్ వరకు దాదాపు 2.2 కిలోమీటర్లు ఉన్న సొరంగ రహదారి భూమికి 10,000 అడుగుల ఎత్తులో నిర్మించారు. 6 ఏళ్లలో దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 10 ఏళ్ళు అయితే పట్టడం అయితే జరిగింది. లేహ్ నుంచి మనాలికి 475 కిలోమీటర్లు ఉండగా ఈ రహదారి నిర్మాణం వల్ల 46 కిలోమీటర్ల మేర తగ్గనుంది. దీంతో పాటు ప్రయాణ సమయంలో 4 గంటలు కలిసి రానున్నట్లు ఈ ప్రాజెక్టు ముఖ్య ఇంజనీర్ అయితే తెలపడం అయితే జరిగింది. ఈ 9 కిలోమీటర్ల మార్గంలో ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరాని బిగించడం అయితే జరిగింది. వీటితో పాటు 500 మీటర్లకు ఒక చోట అత్యవసర ద్వారం కూడా ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. అగ్ని ప్రమాదాలను నివారించడానికి సొరంగ మార్గం అంతటా అగ్నిమాపక వ్యవస్థను కూడా ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. సో ఈ ఏదైతే అటల్ టనల్ ఉందో ఇది 6 ఇయర్స్లో కంప్లీట్ కావాల్సింది 10 ఇయర్స్ అయితే పట్టడం అయితే జరిగింది. మొత్తం నిర్మాణం అయితే కంప్లీట్ చేసినట్టు దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సంస్థ అయితే తెలపడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే సెప్టెంబర్ 17. ఈ రోజును చూసుకుంటే రోగి ఎవరైతే ఉంటారో అతని భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా. ఆసుపత్రుల్లో రోగులను సురక్షితంగా కాపాడడం మన ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉంటారో వాళ్ళకు అవగాహన కల్పించడాన్ని ఈరోజు ప్రపంచమంతటా చూసుకుంటే రోగి భద్రతా దినోత్సవాన్ని అయితే సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. 2020 థీమ్ చూసుకుంటే హెల్త్ వర్కర్ సేఫ్టీ ఏ ప్రియారిటీ ఫర్ పేషెంట్ సేఫ్టీ అనేది 2020కి సంబంధించిన థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు వార్షిక మానవ మూలధన సూచీలో భారత ర్యాంకు ఎంత అని చూసుకుంటే 116. ఇంగ్లీష్లో చెప్పాలంటే వరల్డ్ బ్యాంక్స్ యాన్యువల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. వరల్డ్ బ్యాంక్స్ యాన్యువల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ చూసుకుంటే 116. ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రకటిస్తూ ఉంటుంది మానవ మూలధన సూచి. సో అందులో చూసుకుంటే ఈ ఏడాది భారత్కు 116వ ర్యాంక్ అయితే దక్కడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కాంట్రాక్టు ఏ సంస్థ దక్కించుకుంది అని చూసుకుంటే టాటా సంస్థ. మనందరికీ తెలిసిందే, ఏదైతే మనకు పార్లమెంట్ ఉందో అది సర్కిల్ షేప్లో ఉంది కదా, ఇంకోటి ట్రయాంగిల్ షేప్లో నిర్మిస్తున్నారు కొత్త భవనం. ఆ భవనం సంబంధించి బిడ్ అయితే వేయడం అయితే జరిగింది. ఆ బిడ్ చూసుకుంటే చాలా తక్కువ అమౌంట్ 861 కోట్లతో ఇక్కడ టాటా సంస్థ దక్కించుకోవడం అయితే జరిగింది. దానికి దగ్గరలోనే 865 కోట్లు ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టర్బో సంస్థ ఉంది కదా, ఆ సంస్థ కూడా బిడ్ వేసింది, కానీ 4 కోట్లు ఎక్స్ట్రాగా వేసింది. సో ఇక్కడ టాటా చూసుకుంటే 861 కోట్లే వేయడం అయితే జరిగింది. సో ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకే ఇస్తారు యాజ్ యూజువల్. సో టాటా కంపెనీ ఏదైతే కొత్త పార్లమెంట్ భవనం ఉంటుందో దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అనేది దక్కించుకోవడం అయితే జరిగింది టాటా కన్స్ట్రక్షన్స్ కంపెనీ. ఓకే, భారత్కు ఎగుమతి చేసే ఏ చేపలపైన బంగ్లాదేశ్ విధించిన బ్యాన్ ఎత్తివేసింది అని చూసుకుంటే హిల్సా చేప. హిల్సా చేప అనేది బంగ్లాదేశ్ జాతీయ చేప. బంగ్లాదేశ్ వాళ్ళకు జాతీయ చేప ఏంటి అంటే హిల్సా చేప. సో చాలా ఫేమస్ చేప ఇది బంగ్లాదేశ్లో. ఇది చాలా మృదువుగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది.
సో దీన్ని భారతదేశానికి ఎగుమతి చేయడానికి బ్యాన్ అయితే నిషేధం అయితే ఉంది. బంగ్లాదేశ్లో ప్రజెంట్ కూడా నిషేధం ఉంది. 2012 నుండి నిషేధం ఉంది. బట్ అప్పుడప్పుడు ఏదైనా రిక్వెస్ట్ మేరకు పండగల సమయంలో ఆ బ్యాన్ అనేది కొంచెం తెరిచి సరఫరా చేస్తారు, మళ్ళీ బ్యాన్ విధించేస్తారు. సో ఈ విధమైన బ్యాన్ని మళ్ళీ ఇక్కడ తీయడం అయితే జరిగింది. ఎందుకు అంటే మన భారతదేశంలో దుర్గా పూజ అయితే జరగనుంది. ఆ సందర్భంగా చాలామంది ఈ చేపల్ని తింటారు. ఓకేనా. సో ఆ రీజన్ వల్ల ఇక్కడ బ్యాన్ అయితే కొంచెం ఎత్తివేయడం అయితే జరిగింది హిల్సా చేపలకు సంబంధించి. 2019లో ఒక పండగ సమయంలో ఈ విధంగా బ్యాన్ తీసేస్తే దాదాపుగా 500 టన్నులు ఇక్కడ బంగ్లాదేశ్ భారత్కి సరఫరా చేసిందంట. సో ఎందుకు ఈ బ్యాన్ విధించింది అని చూసుకుంటే ఈ హిల్సా చేప ఏదైతే ఉందో అది చాలా అంతరించిపోయే దశలో ఉందంట. ఎందుకంటే నీటిలో ఏదైనా కంపెనీకి సంబంధించిన రసాయనాలు విడుదల చేసినప్పుడు ఈ చేప అస్సలు తట్టుకోలేదంట, అక్కడికక్కడే చనిపోతుందంట. ఈ విధంగా భారత్ నుండి చాలా రసాయనాలు ఇక్కడ నదుల్లో విడుదల చేస్తున్నారు. అవి బంగ్లాదేశ్ వరకు చేరుతున్నాయి. సో ఆ రీజన్తో ఇక్కడ మా చేప ఏదైతే జాతీయ చేప ఉందో హిల్సా చేప అది దానికి నష్టం అయితే వాటిల్లుతోంది అని చెప్పి ఇక్కడ బ్యాన్ అయితే విధించడం అయితే జరిగింది బంగ్లాదేశ్. సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొని వస్తూ లోక్సభలో బిల్ పాస్ చేశాం అని ఎవరు ప్రకటించారు అని చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం అయితే జరిగింది. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో సో దాని కిందకి పరిధిలోకి చూసుకుంటే సహకార బ్యాంకులు ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మనందరికీ తెలిసిందే, మన గ్రామాల్లో కూడా ఉంటాయి కోఆపరేటివ్ బ్యాంక్స్. సో వాటిని చూసుకుంటే ఆర్బీఐ పరిధిలోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఆర్బీఐ పరిధిలోకి తీసుకురావడం ఎందుకు అని చూసుకుంటే మెయిన్గా ఈ బ్యాంకులు ఏదైనా రుణాలు ఇచ్చేసాయనుకోండి, ఎవరికైనా రుణాలు ఇచ్చాయనుకోండి, ఆ రుణాలు అనేది మళ్ళీ వసూలు చేయడం చాలా కష్టం అవుతుంది. అదే ఆర్బీఐ పరిధిలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆర్బీఐ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది ఈ రుణాలు ఏదైతే మొండి బకాయిలు ఉంటాయో అది ఇక్కడ తీసుకోవడానికి. అలాగే ఆర్బీఐ కూడా ఏదైనా ఈ బ్యాంకులకు సహకారం కావాలంటే అందిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ సహకార బ్యాంకులు చాలా నష్టాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. చాలామంది మూసేస్తున్నారు ఈ సహకార బ్యాంకులు అని చెప్పి ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. ఈ సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి అయితే తీసుకొని వస్తున్నట్లు. కానీ పూర్తి అధికారం ఆర్బీఐ అనేది చెయ్యదు, ఓన్లీ జస్ట్ కొంచెం హెల్ప్ మాత్రమే చేస్తుంది అని చెప్పి కూడా ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు లామెనీ డియాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అంటే 2 సంవత్సరాలు. సో ఏం పాపం చేస్తాడు ఆయన అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మొత్తం వివరాలు చూసుకుందాం. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యకు సంబంధించిన మాజీ అధ్యక్షుడు లామినే డియా. సో ఎందుకు బ్యాన్ విధించారంటే మనందరికీ తెలిసిందే, రష్యా చూసుకుంటే గత ఒలింపిక్స్లో ఇక్కడ డోపింగ్లో పాల్పడి అంటే డ్రగ్స్ తీసుకొని కూడా ఏదైతే ప్రేరేపకాలు ఉంటాయో సో శక్తి ఎక్కువగా ఇచ్చేటివి అవి తీసుకొని కూడా వాళ్ళు ఒలింపిక్స్లో ఇలాంటి కొన్ని గేమ్స్లో పాల్గొనడం అయితే జరిగింది. ప్రజెంట్ రష్యా మీద బ్యాన్ అయితే నడుస్తూ ఉంది. వాళ్ళైతే ఒలింపిక్స్లో పాల్గొనడానికి లేదు, ఇతర క్రీడల్లో కూడా పాల్గొనడానికి అయితే ప్రజెంట్ లేదు రష్యాకు. సో అది తెలిసి కూడా ఒక అధ్యక్షుడు, అప్పట్లో అధ్యక్షుడైన అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు, ఆయనకు తెలిసి కూడా ఆ సమాచారాన్ని దాచి సో వాళ్ళను ఆ రష్యా దేశస్తులను పాల్గొనేలా చేయడం అయితే జరిగింది లామెనీ డియా. సో అది ఏదైతే తప్పు చేశాడో దాన్ని ప్రజెంట్ నిరూపణ అయితే అవ్వడం అయితే జరిగింది. అందుకు ఆయనకు చూసుకుంటే 2 సంవత్సరాలు ఇక్కడ జైలు శిక్ష, అలాగే 4,34,00,000 రూపాయల జరిమానా కూడా విధించడం అయితే జరిగింది. అథ్లెటిక్స్ ఏదైతే అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఉందో ఆ మాజీ అధ్యక్షుడికి 4,34,00,000 రూపాయలు జరిమానా కూడా విధించారు. ఓకే. నెలవారీ కరెంటు బిల్లు ఎంత మించితే ఆన్లైన్లో తప్పనిసరిగా చెల్లించేలా కేంద్ర విద్యుత్ శాఖ నిబంధన తీసుకొని వస్తుంది అని చూసుకుంటే 1000 రూపాయలు. మన కరెంటు బిల్లు అనేది 1000 రూపాయలు దాటింది అనుకోండి, ఇక మీదటి నుండి ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాలంట. ఓకేనా. ఈ విధమైన నిబంధనను చూసుకుంటే ఇక్కడ కేంద్ర విద్యుత్ శాఖ తీసుకొని వస్తుంది. వినియోగదారుల నెలవారీ విద్యుత్ బిల్లు 1000 మించితే తప్పనిసరిగా ఆన్లైన్ చెల్లించాలని చెప్పి నిబంధన కేంద్ర విద్యుత్ శాఖ తీసుకొని వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విద్యుత్ వినియోగదారుల హక్కులు 2020 పేరుతో రూపొందించిన ముసాయిదాలో ఈ అంశాన్ని అయితే పేర్కొనడం అయితే జరిగింది. బిల్లు 1000 కానీ లేదంటే కమిషన్ నిర్దేశించిన మొత్తాన్ని కానీ మించితే తప్పనిసరిగా ఆన్లైన్లోనే చెల్లించాలి. ఇలా చెల్లించే వారికి కమిషన్ నిర్దేశించిన ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు రాయితీలు కూడా లభిస్తాయని చెప్పి కూడా
ప్రకటించడం అయితే జరిగింది. సో 1000 దాటినప్పుడు ఎవరైతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తారో వాళ్ళకు ప్రోత్సాహకాలు రాయితీలు కూడా ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ విద్యుత్ శాఖ అయితే చెప్తోంది. సో ఏం రాయితీలు ఇస్తారు ఏంటి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది, చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, పోషణ్ సర్కార్ కార్యక్రమం ఏ రాష్ట్రం మొదలుపెట్టింది అని చూసుకుంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ చూసుకుంటే పోషణ్ సర్కార్ అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ప్రారంభించడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ మాసాన్ని ఇక్కడ న్యూట్రిషన్ మంత్గా ప్రకటించడం అయితే జరిగింది ఆల్రెడీ మోడీజీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోషణ్ సర్కార్ అనే ఒక కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మనం తీసుకునే ఆహారంలో ఎంత మేరకు పోషక ఆహారాలు ఉంటాయి అనేది అవగాహన కల్పించడానికి, అది కూడా గ్రామ స్థాయి వరకు చేరే వరకు ఇది ఉండాలి అని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, పోకర్ సంస్థ అయిన 9 స్టాక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే సురేష్ రైనా. సో పోకర్ గేమ్ ఉంటుంది కదా, సో ఆ పోకర్ గేమ్స్ ఆడిపించే ఆన్లైన్ సంస్థ ఏదైతే ఉంటుందో 9 స్టాక్స్ అనే సంస్థ, ఆ సంస్థ చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్గా సురేష్ రైనాను ఇక్కడ నియమితులైతే చేయడం అయితే జరిగింది. ఓకే, సహకార రంగ సేవలకు కోసం ఏ రాష్ట్రం పోద్గల్ అనే వెబ్ పోర్టల్ని ప్రారంభించింది అని చూసుకుంటే తెలంగాణ. తెలంగాణలో చూసుకుంటే ఏదైతే సహకార సంఘాలు అందించే రుణాలు అలాగే రుణ ప్రక్రియకు సంబంధించి మొత్తం ప్రాసెస్ నడిపిస్తూ ఉంటారు కదా, సో ఇవన్నీ చేయడానికి ఒక వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది తెలంగాణ. సో ఆ వెబ్ పోర్టల్ చూసుకుంటే పేరు పోద్గల్ అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. పిఎస్సి పోద్గల్ అని వస్తుంది, pscpodgal.com అని వస్తుంది. దాన్ని అయితే ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఇప్పుడు క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద సొరంగ రహదారి భారత్లో నిర్మాణం పూర్తయింది, దాని పేరు అటల్ టనల్. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సెప్టెంబర్ 17. ప్రపంచ బ్యాంకు వార్షిక మానవ మూలధన సూచీలో భారత ర్యాంకు 116. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కాంట్రాక్ట్ ఏ సంస్థ దక్కించుకుందంటే టాటా. భారత్కు ఎగుమతి చేసే ఏ చేపలపైన బంగ్లాదేశ్ విధించిన బ్యాన్ ఎత్తివేసిందంటే హిల్సా చేప. సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొని వస్తూ లోక్సభలో బిల్ పాస్ చేశామని ఎవరు ప్రకటించారంటే నిర్మలా సీతారామన్. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు లామినే డియాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించారంటే 2. నెలవారీ విద్యుత్ కరెంటు బిల్లు ఎంత మించితే తప్పనిసరిగా ఆన్లైన్లో చెల్లించేలా నిబంధన తీసుకొని వస్తామని చెప్పి కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించిందంటే 1000 రూపాయలు. పోషణ్ సర్కార్ కార్యక్రమం ఏ రాష్ట్రం మొదలుపెట్టిందంటే మధ్యప్రదేశ్. పోకర్ సంస్థ అయిన 9 స్టాక్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే సురేష్ రైనా. సహకార రంగ సేవల కోసం ఏ రాష్ట్రం పోద్గల్ అనే వెబ్ పోర్టల్ని ప్రారంభించిందంటే తెలంగాణ. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.